డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సృజల స్రవంతి ప్రాజెక్టును కల్వకుంట్ల కవిత విజిట్ చేశారు. అనంతరం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. అయితే మనం చూపెట్టచ్చు ప్రస్తుతం కవిత సంఘటన స్థలం ఏదైతే ప్రాజెక్టు నిర్మాణం చేయవలసి ఉందో అక్కడికి చేరుకున్నారు. చేరుకున్న అనంతరం కొంత ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడారు. ముఖ్యంగా ముఖ్యమంత్రిని ఉద్దేశించి ప్రధానంగా మాట్లాడే ప్రయత్నం చేశారు. మాట్లాడి ఒక విషయం చెప్పారు. అయితే ప్రాజెక్టు కనుక కట్టవలసిన పరిస్థితి ఏర్పడితే 148 మీటర్ల వరకు కూడా కట్టచ్చు. ఆ తర్వాత పర్మిషన్ వచ్చిన తర్వాతనే 152 అడుగుల దగ్గర ఉంచే విధంగా చూడాలని చెప్పారు. అయితే మనం ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఒక ప్రధానమైన వ్యాఖ్య చేశారు. కావాలంటే 148 మీటర్ల హైట్ లోనే కట్టచ్చు అని చెప్పారు. ఒకసారి మాట్లాడుతున్నాం. ఏం చెప్తారు? ప్రధానంగా ఒకటండి, రేవంత్ రెడ్డి గారు ప్రాజెక్ట్ కట్టదలుచుకోలేదు. ఆయనకు ప్రాజెక్ట్ కట్టాలనే ఉద్దేశం లేదు కాబట్టి లేనిపోని గొడవ మొదలుపెట్టింది. 148 మీటర్స్కి పర్మిషన్ ఆల్రెడీ ఉంది. ఇప్పుడు మనం తెలంగాణలో ప్రాజెక్ట్ మొదలుపెట్టి 150కి కట్టి 148కు స్టోరేజ్ చేసుకుంటే ఎవరేమన్నారు కదా మనల్ని. 148 పైన స్టోరేజ్ చేసినప్పుడు కదా మనకు ఫైట్ అయ్యేది. కాబట్టి ఇమీడియట్గా ఉన్నటువంటి పర్మిషన్కి ఉన్నటువంటి ఒప్పందానికి అనుగుణంగా ఈ ప్రాంత ప్రజలు 20 ఏళ్ళ నుంచి 26 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. 5 ముఖ్యమంత్రులు మారిలు, 20 సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి తక్షణమే ప్రాజెక్ట్ను ప్రారంభించాలి. కన్స్ట్రక్షన్ అయిన తర్వాత కదా మహారాష్ట్రతో గొడవ. ఇప్పుడేమైనా మన పరువు తీస్తున్నాడు. కనీసం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫోన్ ఎత్తుతలేడు, అపాయింట్మెంట్ ఇస్తలేడు. అట్లా ముఖ్యమంత్రి బేలగా మాట్లాడితే ఎట్లా? ముఖ్యమంత్రి రాష్ట్రానికి ధైర్యం ఇచ్చేలాగా మాట్లాడాలి. కానీ ఆయన బేలగా ఏదో నా వల్ల కాదు, చేత కాదని కాని కింద ఎత్తేసినట్టు మాట్లాడుతున్నాడు. అది కరెక్ట్ పద్ధతి కాదు. 148కి మీకు పర్మిషన్ ఉంది, కట్టండి. 150కి ఎవరు ఆపుతారో చూద్దాం. కట్టిన తర్వాత స్టోరేజ్ అప్పుడు చూసుకుందాం. ప్రాజెక్టు పై మేము పోరాటం చేస్తాం, ఆ పోరాటానికి మీ అందరి మద్దతు ఉండాలని ముఖ్యమంత్రి చెబుతూనే మళ్ళీ కనీసం స్పందించట్లేదని ముఖ్యమంత్రి చెప్పడాన్ని మీరు ఎట్లా చూస్తారు? అసలు ఆయన పోరాటం చేయడానికి కాదు కదండి ముఖ్యమంత్రిని చేసింది, పనులు చేయడానికి చేసినాము. పోరాటం మేము చేయాలి, ప్రతిపక్షాలం. ఆయన పని చేయాలి. ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు కదా, ప్రభుత్వంలో ఉన్నాడు. ఫస్ట్ ఇక్కడికి వచ్చి చూడాలి, ఇక్కడ ప్రజలతో మాట్లాడాలి, వాళ్ళ ఒపీనియన్ తెలుసుకోవాలి. 10-15 ఇయర్స్ కింద 7 lakhsకి ఇచ్చిండ్రు. ఇక్కడికి సరిపోదు కాంపన్సేషన్, అది పెంచాలి. ఇప్పుడు భూముల ధరలు పెరిగినాయి, ఆ బేసిక్ అడ్డంకులు తీర్చుకో. అసలు కింద కావాల్సిన పని ఏం చేయట్లేదు ఆయన, ఊరికే పైన గొడవ పెడతా ఉన్నాడు. అంటే ఉద్దేశం ఏంటంటే చేసే విషయం లేదు. ఏమనంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అని ఆయన మీద నెపం నెడుతున్నారు. సో రేవంత్ రెడ్డి గారి మీద ప్రజలకు సంపూర్ణంగా విశ్వాసం పోయింది. ఆయన ఈ పని చేయలేడని అర్థమవుతుంది. ఆయన ఆల్రెడీ కింద పడేసిండు. కాబట్టి మేమే పోరాటాల ద్వారా సాధించుకుంటాం. ప్రభుత్వం యొక్క మెడల్ వంచుతాం. ఇక్కడ వచ్చి ప్రాజెక్ట్ కట్టేలాగా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సృజల స్రవంతి ప్రాజెక్ట్ అంశంలో టీఆర్ఎస్ ఏ రకమైన ఉద్యమం చేయబోతుంది? ప్రాణహిత చేవెళ్లను మార్చి కాళేశ్వరం చేసినప్పుడు ఈ కంప్లీట్ ఆదిలాబాద్ ప్రాంత ప్రజలకు నష్టం జరిగింది. కాళేశ్వరం నుంచి ఇప్పుడున్న ఆసిఫాబాద్ జిల్లా కావచ్చు, ఇప్పుడున్న మంచిర్యాల జిల్లా కావచ్చు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు రాలే, ఒక చుక్క కూడా నీళ్ళు రాలే. సో ఈ ప్రాంత ప్రజలకు నీళ్ళు రావాలంటే ఈ ప్రాణహిత దగ్గర తుమ్మిడిహెట్టి కట్టడం ఒక మార్గం, లేదా వార్ధ మీద ప్రాజెక్టు కట్టడం ఇంకో మార్గం. రేపొద్దున తెలంగాణ రాష్ట్ర రక్షణ సేన అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా తుమ్మిడిహెట్టి ప్రాంత ప్రజలకు మాట్లాడి వారికి మంచి కాంపన్సేషన్ ఇచ్చి ఆల్రెడీ ఉన్న 148 మీటర్స్ హైట్ని ఉపయోగించుకొని ఇంకా ఎక్కువ కోసం బార్గెన్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. టైం లేదు, థ్యాంక్ యూ సో మచ్ టైం ఇచ్చినందుకు. ఇది పరిస్థితి. మిగతా విషయాలు తర్వాత మాట్లాడిద్దాం కవిత గారితో. అయితే చాలా క్లియర్గా ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదు. మీరు ఆ మాటలు చెప్పడానికి కాదు, చేతలు చేయడానికి. మీరే ప్రాజెక్టు నిర్మాణం చేసేది 148 మీటర్ల హైట్లో చేయొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదని నేరుగా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత చెబుతూనే కొన్ని ప్రధానమైన అంశాలు చెప్పారు. ఒకవేళ కనుక టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు అనుగుణంగా ఈ ఆదిలాబాద్ జిల్లా ప్రాంతానికి నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తామని ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడిన పరిస్థితి. సుమంతో రవినాయక్, ఆర్టీవీ, తుమ్మిడిహెట్టి నుండి.